ప్రైజ్ ద లార్డ్. మన విమోచకుడు, మన దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున ఉదయకాల దేవుని వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. ఎదుటిన్నటువంటి వాడు ఎంతటి మనవాడైనా సరే యుద్ధంలో ఆరితేరినటువంటి వాడైనా, లేకపోతే ఈ ఏరియాలో ఇంత తోడు లేడు అని చెప్పుకునేటువంటి మనగాడైనా సరే, వాళ్ళని చూసి జడియవద్దు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎవరినంటే యుద్ధంలో ఆరితేరినటువంటి మనగాడు, ఈ ఏరియాలో వీడికి సాటి అయినటువంటి వాడు ఇంకొకడు లేడు అని ఎవరైతే పిలువబడతారో వాళ్ళకి మన ప్రభు మనతో ఉండి సెలవిస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, మీరు మీ ముందు ఉన్నటువంటి వాడు ఎవరైనా సరే జడియవద్దు అంటే భయపడి వెనక్కి పోవద్దు. మనకంటే ఉండి లేని ఆలోచనలు చేసేటువంటి దావీదు ఈ ఫార్ములానే ఫాలో అవుతాడు. అదే దేవుని యందు ఉన్నటువంటి మనకి ఉన్న ఒకే ఒక ఫార్ములా ఏంటంటే యేసు ప్రభు. ఆయన మనం ఎవరికైతే జడుస్తూ ఉన్నామో ఆ భయపెట్టించేటువంటి వాళ్ళని మెడలని భూమికి ఆనిస్తాడు. వాని తల ప్రభు ఉంచితే, వాని మెడను ప్రభు ఉంచితే వాని తల భూమికి ఆనుకుంటది. అంతటి దేవుడు మన దేవుడు. మన ఆలోచన ఇప్పుడు పూర్వం ఉన్నటువంటి వారి కంటే 1000 రెట్లు షార్ప్గా పనిచేస్తుంది. ఇప్పుడున్న తెలివి అప్పుడుందా? లేదు. ఆ దావీదుకి ఇంకెంత తెలివి తక్కువ ఉండుంటుంది. అందులో ఆ దావీదు అనేటువంటి మనుషుడు ఇంటి దగ్గర నుంచి బయట మనుషుల వరకు అందరి చేత వీడిదేం లేదులే అని పిలువబడేటువంటి మనుషుడు. అంతటి మనుషుడు యుద్ధంలో ఆరితేరినటువంటి అరవీర భయంకరులు అని అంటారుగా, అటువంటి వాడిని నేల గర్పించాడు, మట్టి గర్పించిండు. అటువంటి వాడిని దావీదు. లేఖనం మనం ఒకసారి చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నిమ్మని రాళ్లను ఏరుకొని తన వద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. 5 నిమ్మటి రాళ్ళని ఏరుకొని తన దగ్గర ఉన్నటువంటి ఆ సంచిలో వేసుకొని యుద్ధంలో ఆరితేరినటువంటి మహా గొప్ప బలవంతులు సైతము చూసి భయపడేటువంటి మనుషుని దగ్గరికి పోయిండు. యుద్ధంలో ఆరితేరినటువంటి మనగాళ్ళు ఉంటారుగా, వాడిని తీసుకుపోయి ఈ ఫిలిష్తీయుడు అయినటువంటి ఈ యోధుని దగ్గర నిలబెడితే వీడు ఈ యోధుని చూసి పారిపోతాడంట. అంతటి బలమైనటువంటి యుద్ధశాలి దగ్గరికి 5 రాళ్ళు ఏరుకొని ఆ సంచిలో వేసుకొని యుద్ధ సామాగ్రి అంతటిని కూడా, యుద్ధంలో ఉపయోగించే వస్తువులన్నిటినీ కూడా నాకు వద్దని చెప్పానని ఈ 5 రాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గరికి పోతాడు. నవ్వండి. దేవుని పేరు మీద దావీదు చేసినటువంటి పని ఇది. ఇప్పుడు వినేటోళ్ళందరికీ ఇదే ఒక జోక్ లాగా అనిపిస్తుంది. నవ్వండి, అందుకే చెప్పింది నవ్వండి. వీడెక్కడ తెలివి తక్కువడు. యుద్ధానికి పోతే యుద్ధ సామాను ఉండాలి. అడిగి పోయినప్పుడు పలక బలపం లేకుండా ఎవరన్నా పోతాడా? పోడు. పోతే తిరిగి మరలా ఇంటికి వస్తారు. ఇంటికి రావటం కోసమే ఆ పలక బలపం లేకుండా పోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అది పక్కన పెడితే యుద్ధంలో ఆరితేరినటువంటి మనగాడి దగ్గరికి యుద్ధం గురించి తెలియనటువంటి మనుషుడు 5 రాళ్ళు ఏరుకొని పోతా ఉండు. ఈ 5 రాళ్లలో మన దేవుని శక్తి దాచబడి ఉంది. మన ప్రభు చెప్తా ఉన్నాడు,
మీరు వారిని చూసి భయపడద్దు. ఆయన మహాభయంకరుడైన దేవుడు. దేవుడు అంటేనే భయము పుట్టించేదానికి భయాన్ని పుట్టిస్తాడు. ఆ దేవునికి ఉన్న పేరు ఏంటంటే భయంకరుడైనటువంటి దేవుడు. శత్రువులకి ఇంకెంత ఈ కొరకరాని కొయ్య అంటారుగా, అలాగే ఉంటాడో చూడండి. శత్రువులకి మన దేవుడు కొరకరాని కొయ్యలాగా తయారవుతాడు. అంటే శత్రువులు ఏమవుతారంటే దేవుని పేరు చెప్తే తినే ముందైనా తినక ముందైనా ఆ పేరు ఇంకొక పాలు నా దగ్గర అనకండి అయ్యా, నేను తినలేను, చెయ్యి నోటి దగ్గరికి పోవటం లేదు అని చెప్పానని చెప్తారు. అంతటి భయంకరుడైనటువంటి దేవుడు మన దేవుడు. అలాగనే ఒకసారి చూద్దాం. దావీదు 5 రాళ్ళు ఎందుకు ఎరిగిపోయిండు? 10 వరకు పోవచ్చు, 7 రాళ్ళు ఏరుకొని పోవచ్చు, 5 రాళ్ళు ఏరుకొని పోయాడు. ఎందుకంటే మన దేవుడు ఆయా సందర్భాల్లో ఆయా రకాలుగా యుద్ధంలో యుద్ధశాలిగా నిలబడతాడు. ఎగ్జామ్ పరీక్ష రాసేటప్పుడు ఒక వివేచన కలిగినటువంటి దేవునిలాగా మనతో ఉండి ఆలోచన చెప్తాడు. యుద్ధంలో యుద్ధం చేస్తాడు, పరీక్షలో ఆలోచన చెప్పి జయాన్ని ఇస్తాడు. ఆమె మన దేవుడు అన్ని పరిస్థితుల్లో అన్ని రకాలుగా ఆదుకునే దేవుడు. 5 రాళ్లలో నుంచి దావీదు తీసి ఉపయోగించినటువంటి రాయిని మనం చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు దేవుడు. 5 రూపాయలుగా 5 సందర్భాలలో ఆయన మనకి ప్రత్యక్షమయ్యి ఎదుటిన్నటువంటి పరిస్థితిని బట్టి మనకు జయాన్ని కలుగజేస్తాడు. ఆ జయాన్ని కలుగజేసేటువంటి దేవుడు మనకి ఈ రోజున చేస్తూ ఉన్న వాగ్దానం ఏమిటో తెలుసా? భయపడేటువంటి పరిస్థితులు మీ ముందు ఉంటే భయపడద్దు. ఎందుకంటే మనతో ఉన్నది పరిస్థితులకు తగ్గట్లుగా మనకి సహాయం చేసే దేవుడు. ఎక్స్పర్ట్ అంటే మంచి నిపుణత కలిగినటువంటి దేవుడు. అన్నిటిలో ఆయన ఏం చేస్తాడంటే తన సామర్థ్యాన్ని బయటకు తీస్తాడు. మనకి కూడా చాలా మంది ఆయా రంగాల్లో సెటిల్ అవుతూ ఉంటారు. అంటే సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఇది సాఫ్ట్వేర్ ఒకటి, ఇంకా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా, టయానికి గుర్తుకు రావట్లే. ఎలక్ట్రీషియన్ అని చెప్పనని, ప్లంబర్ అని చెప్పనని, ఇంకా దానికి స్థిరపడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఆ పనిలో వస్తాయి, ఇంక వేరే దాంట్లో వాళ్ళకంత ఆలోచన ఉండదు, వాళ్ళకి రాదు కూడా. మన దేవుడు ఆయా సందర్భాలకు తగ్గట్లుగా తన చేయిని చాపి భయపడొద్దు అని మనకు సహాయం చేస్తాడు. ఈ రోజున మనకి దేవుడు చేస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 21వ వచనం. వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. మనతో పాటు ఉన్నటువంటి మన దేవుడు భయంకరుడయ్యుండి భయపెట్టించేటువంటి వాడు ఉన్నాడు కదా. గొలియాత్ అనేటువంటి యుద్ధశూరుడిని యుద్ధము గురించి కనీస ఆలోచన లేని యుద్ధం చూడటానికి పోయాడు. ఇంకా మీకు చెప్పాలంటే యుద్ధం చూడటానికి పోయిన మనిషి యుద్ధంలో భయపెట్టించేటువంటి వారిని భయపెట్టించే మనుషుని తల తీసుకొని ఇంటికి తిరిగి వస్తాడు. ఎక్కడ ఉన్న పరిస్థితి ఎక్కడికి పోయింది? 5 రకాలుగా మనకి అండగా ఉండి జడియకుండా నిలబెట్టే దేవుడు. ఆమె యుద్ధం చూడటానికి పోయింది ఆయన. దావీదు యుద్ధం చూడటానికి పోతే యుద్ధం చూసేటప్పుడు అక్కడ మాట్లాడుకున్నటువంటి మనుషుల మాటలు విని ముందట యుద్ధానికి
నేను పోతా యుద్ధానికి, ఎవరు నన్ను తీసుకుపోయిన రాజుగారి దగ్గరికి, నేను మాట్లాడతా రాజుగారితో అని చెప్పనని రాజుగారి దగ్గర పోయి మాట్లాడితే రాజుగారికి నమ్మకం కలుగుతుంది. రాజుగారికి యుద్ధము చూడటానికి వచ్చినటువంటి మనుషుల మీద నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు ఈ మనుషునికి తోడుగా ఉన్నాడు అని, ఆయన మనకు తోడయ్యండి చెప్తా ఉన్నాడు. మీకు ఒకటి తెలుసా, మంచి మాట చెప్తా మీకు ఒకటి. 1,00,000 కోట్లు మీకు ఇచ్చిన అనుకోండి, మంచిగా తలానికి 2 చేతులు పెట్టి ఇంకేం కావాలి అని అనుకునేటువంటి జీవితం అనుకోండి. నేను చెప్తా మీకు, అది జీవితం కాదు, అది జీవితమే కాదు, అసలు ఏమాత్రం ఆలోచించాల్సినటువంటి విషయం కూడా కాదు. ఏంది 1,00,000 కోట్లు చేతిలో ఉంటే ఆలోచించొద్దు, అది విషయమే కాదు. విషయం ఏమిటంటే, ఈ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు అనుకో, ఏం చేస్తాడంటే మన పాదాల కింద భూమి ఉన్నది కదా, అలాగా ఆకాశాన్ని పరుస్తాడు. అమ్మో, దేవుడు మనతో ఉంటే అంతటి శక్తిమంతులు, అంతటి బలవంతులు, అంతటి పేరు మోసేటువంటి వాడు, అంతటి కీర్తిని సంపాదించుకునేటువంటి వాళ్ళం మనకు దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పింది అనుకోండి, ఇక ఏ దిగులు కూడా అవసరం లేదు. 1,00,000 కోట్లు ఉన్న దానికంటే మన యొక్క స్థితి గొప్పది. అందుకే నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడొద్దు. ఆయన ఉన్నటువంటి వారిని అందరినీ లేని వాళ్ళుగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బలమైనటువంటి దేవుడు మనకు చేస్తూ ఉన్న వాగ్దానము, ఏ మాత్రం కూడా వాడిని చూసి భయపడొద్దు. ఆ గొలియాతు ఉన్నాడు కదా ఫిలిష్తీయుడు, వాడిని చూసి భయపడొద్దు. వాని తలని చేత్తో పట్టుకొని వెనక్కి తిరిగి వస్తాడు దావీదు. యుద్ధానికి పోయి యుద్ధంలో ఉన్నటువంటి ఆ విషయాలను విని రాజుగారి దగ్గరికి పోయి మాట్లాడి యుద్ధానికి పోతాడు, యుద్ధం చేయడానికి. ఏ మాత్రం కూడా యుద్ధం మెళకువలని అంటారు కదా, యుద్ధం మెళకువలని అంటే యుద్ధంలో పాటించాల్సినటువంటి నియమాలు, యుద్ధంలో ఎలాగ మనం ప్రవర్తించాలో, యుద్ధము చేసేటప్పుడు ఎలాగ యుద్ధం చేస్తే గెలుస్తామో మెళకువలు, ఆ విషయాలు కూడా దావీదుకి తెలిసింది ఒకటే, ఆయన మనతో ఉన్నాడు. రాజుగారు పంపించడానికి కారణం కూడా అదే. రాజుగారు యుద్ధానికి పంపించడానికి కారణం ఏందనుకున్నారు? దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు అనే విషయము అంతకు ముందు రోజుల్లో దావీదుకి ఎదురైన పరిస్థితిని వివరిస్తే రాజుగారికి ఆశ్చర్యపోతాడు. నమ్మొచ్చు, ఈ మనుషుడు చెప్పే మాటలే నమ్మొచ్చు అని రాజుగారు యుద్ధానికి పంపిస్తాడు. సెలక్షన్ చేసిండు, ఆ బుడ్డోడిని సెలెక్ట్ చేసిండు రాజుగారు. యుద్ధానికి పంపిస్తే యుద్ధంలో ఆ రాజుగారి భయాన్ని పోగొట్టేటట్లుగా జయంతో తిరిగి వచ్చాడు. రాజుగారు సెలెక్ట్ చేసినటువంటి ఆ బుడ్డోడు మంచిగా శత్రువులకి భయాన్ని కలగజేసాడు. అది కూడా అక్కడ దాన్ని చూస్తేనో ఇక్కడ దీన్ని చూస్తేనో కాదు, గుండెల్లో భయాన్ని పెట్టాడు. ఆమేన్. దావీదు వాటిని చూస్తే వీటిని చూస్తే భయం వచ్చేటట్లుగా శత్రువులకు చేయలేదు, కానీ వారి గుండెల్లోనే భయం వచ్చేటట్లుగా దావీదు చేసుకొని వచ్చాడు. ఎలాగ సాధ్యం అంటే, ఆయన భయంకరుడైన దేవుడు అయ్యుండి మనతో ఉంటాడు. కాబట్టి దేవునికి కూడా జడియాల్సిన అవసరం లేదు. ఆ దేవునికి ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ఏదో కాలం అందు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా మా జీవితాలలో ఎదురయ్యేటువంటి ప్రతి జడిసేటువంటి పరిస్థితులను మీ పరలోకపు సహకారమును అనుగ్రహించమని లేఖనము సెలవిస్తూ ఉన్నది. ఆయన తోడై ఉన్న ఎడల మీ స్థితి గొప్పదని, మనుష్యుని స్థితి ఉన్నతమైనదని. నిజమే పరిశుద్ధాత్మదేవ, నీవు తోడైన ఎడల లేని మనుషులకు కలిమి అయ్యా ఇదిగో తండ్రి స్థిరపరిచేటువంటి దేవుడవు. నీ కృప చొప్పున దావీదుకు అట్టి స్థితిని అనుగ్రహించిన పరలోకపు ఇమ్మానుయేలు దేవ, ఈ దినమున నీ కృపలను జ్ఞాపకం చేసుకొని మాతో ఉండి
భయపడేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా మీ గొప్ప సహాయమును మీ స్వాస్థ్యం నాకు దయచేసి ప్రత్యేకంగా ఈ పరిచర్యకు అనుగ్రహించి నలుదిక్కుల విస్తరింపచేసి సంఘ ప్రతి అవసరమును తీర్చమని నీవు మాకు తండ్రి తోడయ్యండి. మీ పరలోకపు సాహస కార్యంలోను మీ ఆలయంలో జరిగించి మీకే మహిమను తెచ్చుకొని మీ పరిపూర్ణ నామమును గణపరచుకొనమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉన్నతమైన దేవుని కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.